హలో అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానంటే బాగున్నానని చెప్పాలి. ఏం లేదు, ఇప్పుడు నేను చెప్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఇరాన్, ఇజ్రాయెల్ దాడిలో మన ఖతార్ కూడా చిక్కుపడిపోయింది. ఎందుకంటే అమెరికా యొక్క బేస్ ఖతార్‌లో ఉందన్నమాట. ఒక ఇంచుమించుగా 10,000 మంది సైనికులు మన ఖతార్‌లో ఉంటారనమాట. ఖతార్ అండ్ యూఎస్ ఈజ్ వెరీ బిగ్ ఫ్రెండ్‌షిప్ అనమాట. సో, ఇలాంటి తరుణంలో మా ఆఫీస్ వెనకే మన స్థావరం ఉందండి. దాన్ని ఏమంటారు, మన యూఎస్ ఆర్మీ బేస్. కొన్ని విషయాల దృష్ట్యా నేను ఆ వీడియోస్ పెట్టలేను. అవి కొన్ని కాన్ఫిడెన్షియల్. నేనైతే మిసైల్స్ చూశాను. 10 మిసైల్స్ వాళ్ళు ఆల్రెడీ చూశారు. నాకు మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. 10 మిసైల్లు వేశారు. అందులో 6 మిసైల్స్ అయితే మా ఆఫీస్ వెనకే పడ్డాయి. నేను వీడియోస్ తర్వాత ఎప్పుడైనా చూసి అది కూడా పోస్ట్ చేశాను. ఎవరైతే ఖతార్‌లో ఇండియన్స్, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎంబసీ కూడా ఇప్పుడే మనకు ఒక రూల్ పాస్ చేసింది. ఎవరు పానిక్ అవ్వద్దు, అందరూ ఇండోర్ ఉండమని చెప్పారు. సో బీ కాషియస్ అండ్ బీ హ్యాపీ అండ్ బీ కేర్ఫుల్. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. నందు సైనింగ్ ఆఫ్.